ఇక డీటెయిల్స్ చూద్దాం. సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ కు చూస్తే నేతల క్యూ అయితే కంటిన్యూ అవుతోంది. మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, మేడ మల్లికార్జున రెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్, మద్దిశెట్టి వేణుగోపాల్, నంబూరు శంకర్రావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి తదితరులు క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. మూడో లిస్టుపై గట్టిగానే వడపోతలు జరుగుతున్నట్లుగా సమాచారం. సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు నేతల క్యూ కంటిన్యూ అవుతోంది. మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, మేడ మల్లికార్జున రెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్, మద్దిశెట్టి వేణుగోపాల్, నంబూరు శంకర్రావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి ఇలా అందరూ క్యాంప్ ఆఫీస్కి అయితే వచ్చారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది. కాకపోతే మూడో లిస్టుపై గట్టిగానే వడపోతలు జరుగుతున్నట్టు సమాచారం. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్లో అందిస్తారు. హరీష్, మరి మూడో లిస్టు చూసుకుంటే మొదటి లిస్టులో 11 మంది ఇన్ఛార్జీల మార్పు జరిగింది. రెండో లిస్టులో ఒక 3 ఎంపీలతో కూడిన మొత్తంగా 27 మంది లిస్టుతో సెకండ్ లిస్ట్ వచ్చింది. అయితే థర్డ్ లిస్టుకు సంబంధించి మాత్రం చాలా గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. వడపోతలు కూడా చాలా ఎక్కువగానే జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఎలా ఉండబోతోంది థర్డ్ లిస్ట్ హరీష్? సీట్ల మార్పు, అదేవిధంగా కొత్తగా అభ్యర్థులు ఎంపికకి సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే 2 జాబితాలు విడుదలైనటువంటి నేపథ్యంలో సామాజిక వర్గాల సమీకరణకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. అయితే ఇదే సందర్భంలో సీట్లు సర్దుబాటు అంశంలో సీట్లు దొరకనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు తమ అసంతృప్తిని పూర్తిగా వ్యక్తం చేస్తూ ఉండడం, ఇంకోవైపు కొత్తగా సీట్లకు సంబంధించినటువంటి వచ్చినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారంలో సామాజిక వర్గాల సమీకరణాలకు సంబంధించినటువంటి అంశం. హలో హరీష్. మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ ని పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దింపాలన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వచ్చినట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ఇలా కొంతమంది నూతనంగా వచ్చేటువంటి అభ్యర్థులతో పాటు సామాజిక వర్గాల సమీకరణాలకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఇంకోవైపు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం కి కూడా స్థానకల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అదేవిధంగా గోపిరెడ్డి నరసరావుపేట శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలిసి తనకి మరోసారి అవకాశం కల్పించాలని చెప్పి కూడా కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాసు మహేష్ రెడ్డి, కాసు ఫ్యామిలీ అంటే పూర్తిగా రాజకీయాలకు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం కూడా ఉన్నటువంటి ఫ్యామిలీ. కాసు మహేష్ రెడ్డికి మరోసారి టికెట్ ఇచ్చే అంశం పైన కూడా పునరాలోచన చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మరో 2 రోజుల్లో దాదాపుగా మరో 27 మంది సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ తో పాటుగా మరో 25 పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన జాబితా టోటల్ 200 కి సంబంధించినటువంటి జాబితాను పూర్తిగా స్టడీ చేసేటువంటి క్రమంలో భాగంగానే జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే విడుదలైనటువంటి 2 జాబితాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అసంతృప్తిలో ఉండడం, సామాజిక వర్గాల సమీకరణాలు తెర మీదకి రావడం, ఇదే సందర్భంలో ఒక కాంగ్రెస్ కి సంబంధించినంత వరకు కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి రాజకీయం తెర మీదకి రావడం, షర్మిల వెళ్లి కాంగ్రెస్ లో చేరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చేటువంటి జాబితాలో ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా అధిగమించాల్సినటువంటి అవసరం అధికార పార్టీకి ఏర్పడినటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఇలా రకరకాలుగా జరుగుతున్నటువంటి ప్రచారాల నేపథ్యంలో అధికార పార్టీకి శాసనసభ్యులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మరోసారి తమకు అవకాశం కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి కోరుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్.
సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ కు చూస్తే నేతల క్యూ అయితే కంటిన్యూ అవుతోంది. మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు అన్న రాంబాబు, మేడ మల్లికార్జున రెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్, మద్దిశెట్టి వేణుగోపాల్, నంబూరు శంకర్రావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి ఇలా చాలా మంది క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్ అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది. 3వ లిస్టుపై గట్టిగానే వడపోతలు జరుగుతున్నట్లయితే సమాచారం.